ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి ఈనాడు ఈ రీతిగా మనం దేవుని మాటను ధ్యానించటానికి ఆయన చూపిన గొప్ప సంకల్పమును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్ములను అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవుడు చాలా గొప్ప వాగ్దానం మనకు ఇచ్చి ఉన్నాడు. మిమ్ములను నేను అనాథలుగా విడవను, నేను మీ యొద్దకు వస్తును. ఇక్కడ ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వారి గురించి ఆ భయము మీద జయాన్ని కలుగజేసేటట్టుగా గొప్ప వాగ్దానం దేవుడు మనకు ఈరోజు అందించాడు. ఆయన మనల్ని విడిచి వెళ్ళాడు, అయినప్పటికీ మనలను అనాథలుగా ఆయన విడిచి వెళ్ళలేదు. ఆయన మన ఆదరణ. ఆయన తిరిగి మరల మన దగ్గరకు వస్తాడు. కాబట్టి మన ఆదరణకు లోటు లేదు. భౌతికంగా ఆయన మనతో లేడు కాబట్టి ఆ భావన మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే ఒక నిరీక్షణ మనం ముందుకు సాగటానికి కారణం అవుతుంది. ఇదిగో నేను త్వరగా వస్తాను అని చెప్పిన యేసు నిజానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. అతి త్వరలో ఆయన వస్తాడు. ఆయన రాకుండా ఎవరూ అడ్డు పెట్టలేరు. ఆయన రాకడను ఒక గంట లేదా ఒక రోజు కూడా ఆలస్యం అయ్యేటట్లు ఎవరూ చేయలేరు. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క సమయం దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు దేవుని రాకడ ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దొంగ ఏ రీతిగా ఎవరికి తెలియకుండా దొంగ వస్తాడో ఆ రీతిగా దేవుని యొక్క రాకడ వస్తుందట. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆయన రాకడను ఎవరు ఆపలేరు, ఎవరు ఆలస్యం అయ్యేటట్లు కూడా ఎవరూ చేయలేరు. నేను మీ వద్దకు వస్తానని ఆయన ప్రత్యేకంగా మనకు చెప్పాడు. కాబట్టి తప్పక వస్తాడు. ఆయన మాట తప్పడు. ప్రియులారా, ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వస్తున్నాడు. ఎవరినైతే తన రక్తం ఇచ్చి కొన్నాడో, ఎవరి కోసమైతే జగత్తుకు పునాది వేయబడక మునిపే వారిని ఏర్పాటు చేసుకున్నాడో వారి కొరకు ఆయన వస్తున్నాడు. పెండ్లి కుమారుడు కనిపించలేదనే లోటు మనకు ఉన్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నమ్మిక ప్రస్తుతానికి మనకు చాలా గొప్ప ఆదరణ కలిగించే విషయం. ఆయన భౌతికంగా మనతో ఉంటే ఎంత బాగుండేది అని మనం దుఃఖిస్తున్నాం. అయితే ఈ దుఃఖం నిరీక్షణ దుఃఖం కాదు. మనుష్యుల మీద కలిగిన కోపం కొద్దిగే. దానిని బట్టి ప్రభువు కొంతకాలం తన ముఖాన్ని దాచుకున్నాడు. అయితే మన ఎడల సంపూర్ణమైన కృపను చూపిస్తూ ఆయన మన దగ్గరకు వస్తాడు. కొంతకాలం తన ఆలోచన మేరకే మనల్ని విడిచిపెట్టాడు, కానీ ఇంకోటి కాదు. ఈ విషయంలో మనం సందేహించాల్సిన పని లేదు. భూమి మీద నుండి ఆయన ఎత్తబడి వెళ్ళినప్పుడు తాను మళ్ళీ వస్తానన్న దానికి గుర్తుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మన దగ్గర ఉంచాడు. ఓ ప్రభువా, నువ్వు త్వరగా రా. నువ్వు లేకపోతే భూమి మీద జీవమే లేదు. నీ ముఖ సౌందర్యాన్ని నేను చూడాలని ఎంతో ఆశిస్తున్నాను. నువ్వెప్పుడు తిరిగి వస్తావు తండ్రి? నువ్వు తప్పక ప్రత్యక్షం అవుతావని మాకు తెలుసు. చురుకైన జింకల తిరిగిరా ప్రభువా. మా ప్రభువా, నీవైతే ఆలస్యం చేయకు. ఎందుకంటే నీవు రాకపోతే మేము అనాథలుగా ఉండిపోతాం. దేవుడు మరలా రాకపోతే అసలు ఈ సృష్టికి అర్థమే లేదు.
ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు, పాపము నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి ఎవరైతే ఈరోజు ఈ క్షణమందు దేవుని యొక్క రక్తములో కడగబడి ఉన్నారో, ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి ఉన్నారో, ఇదిగో వారి కోసము ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడట? వచ్చి ఎవరైతే ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో వారిని తీసుకొని ఇదిగో పరలోకపు విందులో, ఒక గొప్ప విందులో వారిని పాల్గొనటానికి తీసుకొని వెళ్తాడు. నిజముగా అక్కడ ఏ ఏడుపు, ఏ పండ్లు కొరకుటయు, ఏ దుఃఖమైనను, ఏ బాధ అయినను అక్కడ ఏమీ ఉండవు. సూర్య చంద్ర నక్షత్రాదులు కూడా ఏమీ ఉండవు. అక్కడ దేవుడే వెలుగై ఉండి నడిపిస్తాడట. నిజముగా ఇది ఎంతో గొప్ప మాట. ఇది ఆదరణకరమైన మాట. ఇదిగో ఇంతటి నిరీక్షణ కలిగి దేవుని రాకడ కొరకు మనం నిరీక్షిస్తూ ఉండాలి. కాబట్టి ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాడు. ఆదరణకర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం దిగులు చెందాల్సిన పని లేదు. ప్రతి విషయంలోనూ దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మీ హృదయమందు భద్రపరచుకొని నిరీక్షణ కలిగి దేవుని రాకడ కొరకు నిరీక్షించాలని, ఎదురు చూడాలని క్రీస్తు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.